అందరికీ నమస్కారం. జ్యోతిరావు పూలే ఇంతటి మహనీయుడి గురించి ఓ సినిమా వస్తుంది. జ్యోతిరావు పూలే చేసినటువంటి సంస్కరణలేంటి? ఆయన గురించి ఈరోజు సినిమాగా తెరకెక్కడానికి ముఖ్య కారణం ఏంటనేది మాత్రం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ విషయాలు చాలామందికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆ మహనీయుడి గురించి మరోసారి స్మరించుకుందాం. నవంబర్ 28వ తారీఖు ఆయన వర్ధంతి. 135వ వర్ధంతి సందర్భంగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ను కూడా తెలుగు నిర్మాతలు రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని పొన్నం ప్రభాకర్ సోదరుడు పొన్నం రవిచంద్ర ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నాడు. అయితే ఇది మహారాష్ట్రలో రూపొందినటువంటి పూలే సినిమాకి సంబంధించినటువంటి ఆ సినిమాని ఇది తెలుగులో డబ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క మహనీయుడి యొక్క గొప్పతనాన్ని దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు అలాగే అగ్రవర్ణాలకు కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమా తెరకెక్కిందని చెప్పొచ్చు. ఈ జ్యోతిరావు పూలే చేసినటువంటి సంస్కరణలు ఏంటి అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా అణగారిన వర్గాలను చదువుకోవడానికి చాలా కృషి చేశారు. సొంతంగా పాఠశాలలు స్థాపించి చదువు గురించి చేశారు. ఆ రోజు వారు చేసినటువంటి కృషి ఇప్పటికీ కూడా అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వెనుకబాటు తరగతులకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించినటువంటి కుటుంబాలు పిల్లలు ఈరోజు విదేశాల్లో కూడా సెటిల్ అవ్వడం, పెద్ద పెద్ద చదువులు చదవడం, ఉన్నతమైనటువంటి పదవులు అనుభవిస్తున్న సంగతి చూసాం. వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అంటే మహారాష్ట్రలో వాళ్ళు చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా వెళ్ళడం, ఆ యొక్క ఇన్స్పిరేషన్గా ఎంతోమంది నాయకులు వారి అడుగుజాలలో నడుస్తుండడం, ఇప్పటికి కూడా వెనకబాటు తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తుల అభ్యున్నతికి కృషి చేసే విధంగా ఆయన సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా ఎప్పటికప్పుడు నాయకులు గుర్తు చేస్తున్న సంగతి మనందరం చూద్దాం. అయితే నవంబర్ 28 ఆయన 135వ వర్ధంతి సందర్భంగా అనేక దేశవ్యాప్తంగా వేడుకలు చేయడం జరిగింది. ఆయన్ని స్మరించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా జ్యోతిరావు పూలే గురించి ఒక చిన్న ఆయన గురించి బ్రీఫ్గా కొన్ని విషయాలు చెప్తాను. ఆయన ఒక వెనకబాటు కులంలో పుట్టినటువంటి వ్యక్తి. సో ఆయన ఎప్పుడు అంటే మహారాష్ట్రలోని సుతారా జిల్లాలో ఆయన పుట్టడం జరిగింది. 1827 ఏప్రిల్ 11 ఆయన జన్మించడం జరిగింది. అయితే చిన్నప్పుడే ఆయన సంవత్సరం కాలంలో ఉన్నప్పుడే తల్లి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే తండ్రి తనని ఎప్పుడు కూడా కంటి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఆయన 7వ సంవత్సరంలో కూడా విద్య నేర్పించాల ఉద్దేశంతో పాఠశాల జరిగింది. అయితే అప్పుడు జరిగినటువంటి ముఖ్య కారణం ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణాలలో కొంతమంది వ్యక్తులు వెనకబాటు అంటే శూద్రులు మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు, మీరు కేవలం మాకు సేవలు చేసేటువంటి ఫ్యామిలీసే, మీరు చదువుకోవడానికి అనర్హులు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం వల్లతో అప్పుడు చదువు మానిపించడం జరిగింది. అయితే కొడుకున్నటువంటి ఇంట్రెస్ట్ని గ్రహించినటువంటి జ్యోతిరావు పూలే తండ్రి అప్పుడు ఉన్నటువంటి ఆయన స్నేహితులతోటి ఒక మిషనరీ స్కూల్లో కూడా ఇంగ్లీష్ విద్యని అభ్యసించడం చేయించాడు. సో అక్కడి నుంచి నేర్చుకునే ఆ విద్య యొక్క గొప్పతనాన్ని కూడా ఆయన తెలుసుకోవడం, ఆయనకున్నటువంటి ఆసక్తి తెలుసుకోవడం, తర్వాత అతను ఎదుగుతున్న క్రమంలో వారి వర్గాలపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ప్రశ్నించడం ఇవన్నీ కూడా చూసాం. ముఖ్యంగా ఆయన ఎదుగుతున్న క్రమంలో కూడా 13 సంవత్సరాలకే బాల్య వివాహం చేసుకున్నాడు సావిత్రిబాయి పూలే. ఆమె కూడా ఈయన అడుగుజాడలను నడుస్తూ అణగారిన వర్గాలకు వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసింది. ముఖ్యంగా చదువుకుంటే ఎంతటి మామూలు వ్యక్తులు కూడా గొప్ప స్థాయికి ఎదగడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా అన్నాడు. మహారాష్ట్రలో ఆయన చేసిన సంస్కరణలు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రం లాంటి వీళ్ళు కూడా చెప్పుకుంటున్నాం. ఆయన విగ్రహాలు స్థాపించుకుంటాం, ఆయన కూడా స్మరించుకుంటున్నాం. ఆయన సంబంధించిన చరిత్ర పుస్తకాల్లో కూడా ఉందంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన గురించి ఎంత గొప్ప మహనీయుడు, చదువు అనేది ఎంత ముఖ్యమో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరికీ కూడా అర్థమవుతుంది. చదువుకున్నవాడు ఎలాంటి కింద స్థాయిలో ఉన్నా కూడా చదువు మాత్రం ఆయన అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుందని ఎంతోమంది మహానుభావులు కూడా ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ రోజు ఆయన వేసినటువంటి ఆ యొక్క పిల్లర్ అంటే ఆ రోజు చేసినటువంటి సంస్కరణల వల్ల ఈ రోజు కూడా చాలామంది ఆయన ఇన్స్పిరేషన్ చేసుకొని చదువుతున్నారు. ఇప్పటికీ ఆయన చెప్పుకుంటున్నారంటే చదువు యొక్క గొప్పతనాన్ని ఆయన 150 ఏళ్ల క్రితమే ఆయన గ్రహించాడని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక ఆయన గురించి వస్తే ఆయన ముఖ్యంగా ఇటువంటి అంటే కులాల చేసినటువంటి కొన్ని దాడుల్ని, ముఖ్యంగా కుల వ్యవస్థ శూద్రుడని చెప్పేసి విమర్శించే కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సమాజం స్థాపించాలని చెప్పేసి కూడా 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని కూడా స్థాపించాడు
సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ అనేది కూడా ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశం. సో కాబట్టి ఆయన ఆ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడం, ఎంతోమంది ఎవరైనా కూడా ఆయన్ని పట్ల ఆకర్షితులు అవుతే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా స్కూల్స్ మాత్రమే, స్కూల్స్ నిర్మాణం కోసం పిల్లలు చదువుకోవడానికి ఆ స్కూల్స్ కట్టించమని అడిగేవాడట. సో ఆయన ఆ విధంగా చేయడం వల్ల ఈరోజు కూడా ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన మీద ఒక సినిమా రిలీజ్ అవుతుంది, పూలే. ఈ పూలే ప్రతి సినిమాని ప్రస్తుతం ట్రైలర్ లేదు, త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి ఆయన చేసినటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవాలి, ఆయన పడ్డటువంటి బాధలు తెలుసుకోవాలి, ఆయన తీసుకున్నటువంటి తెగింపు తెలుసుకోవాలి, ఆయనని ముందుగా తీసుకొని భావితరాలకు కూడా చెప్పేటువంటి ప్రయత్నం ప్రతి తల్లిదండ్రులు కూడా చేయాలి. దీన్ని అనగారిన వర్గాలే కదా, అగ్రవర్ణాలు కూడా చూడాలి. ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎటువంటి వ్యక్తి వివక్ష చూపించకూడదు అనేది కూడా ప్రస్తుతానికి సమాజంలో కొనసాగుతూనే ఉంది. అటువంటివి కూడా వారిలో కూడా కనువిప్పు కావాలనేది కూడా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఆ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలి. మహారాష్ట్రలో కూడా సినిమాకి ఎంతోమంది అడ్డంకులు కలిగించినప్పుడు కూడా అక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. అదే సినిమా ప్రస్తుతం తెలుగులో కూడా వస్తుంది. ఆ తెలుగులో వచ్చే ఆ సినిమాని ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకు చూపిస్తే చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అటువంటి మహనీయుడిని మనం స్మరించుకుంటూ ఉండాలి. ఆయనకు మనం కూడా ఎప్పుడు స్మరించుకుంటూనే ముందుకెళ్ళాలి. ఎందుకంటే చదువు పట్ల ఆయన చూపినటువంటి శ్రద్ధ ఈరోజు ఎంతోమందికి బంగారు బాటను వేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.